నమస్కారం అండి. నా పేరు కలాం సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అసైన్ ల్యాండ్స్ గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను నేను. క్లయింట్స్ వాళ్ళకి ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాను, ఇంకా డౌట్స్ రేజ్ చేస్తూనే ఉన్నారు. సార్ మాకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది సార్, ఆ భూమిలో మేము కొంచెం సగం భాగం అమ్ముకోవచ్చా, మాకేమైనా అమ్ముకుంటే ఏమైనా ప్రాబ్లమా అని క్వశ్చన్ వేయడం మొదలుపెట్టారు. నేను ముందరే చెప్పా, అసైన్ చేసింది మీకు ప్రభుత్వం, గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ చేసింది. అది ఎవరికి? ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి, అది పేదవాళ్ళకి. పేదవాళ్ళంటే దాంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి వాళ్ళ మట్టుకే ఇచ్చింది ప్రభుత్వం భూములు. వాళ్ళకి డబ్బులు లేవు, పాపం ఆదాయం లేదు, ఏదో చోట ఉండాలి, బతకాలి, వాళ్ళు బతకాలి అని చెప్పి ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కూడా 2 ప్రభుత్వాలు కూడా అలాగ నిర్ణయించి పేదవాళ్ళకి ఆ భూములు ఇవ్వడం జరిగింది. అసైన్ ల్యాండ్స్ 5 ఎకరాలు తడి భూమి పొడి భూమి కలుపుకొని 3, 2, 3, 2.5 అలా ఇవ్వటంలో చాలామందిని ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఒకటే మాట చెప్పింది, ఆ భూముల్ని మీరు చక్కగా కల్టివేట్ చేసుకోండి, ఆ భూములు మీరు మటుకు ఎవరికి కూడా ట్రాన్స్ఫర్స్ చేయకండి, గిఫ్ట్ చేయకండి, మార్టిగేజ్ చేయకండి అని చెప్పి క్లియర్ కట్గా పిఓటి యాక్టే ఉంది, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 యాక్ట్లో క్లారిటీగా ఉంది. వాళ్ళకి ఇచ్చిన పట్టాలో కూడా క్లియర్గా ఉంది. అయినా కూడా జనం చాలామంది, కొంతమంది అమ్మటాలు కూడా జరిగినాయి, అమ్మేశారంట. అమ్మినా కూడా కొనుక్కున్న వాడికే చెప్తున్నా, అసైన్ ల్యాండ్స్ కొనకండి, మీరు కొనుక్కుంటే ఓన్లీ పట్టా భూములే కొనుక్కోండి. 5 ఎకరాల భూమి ఇస్తే 5 ఎకరాలు అలాగే ఉంచుకోవాల్సిందే. మీ తదంతరము ఎలినేషన్ చేసుకోండి, మీ వారసత్వమే అదే దాంట్లో అదే ల్యాండ్లో ఉండొచ్చు, తప్పు లేదు. ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. సర్వైవ్ అవ్వాలి, బ్రతకాలి, కుటుంబ సభ్యులంతా అదే దాని మీదే జీవం ఆధారం కాబట్టి అదే ప్రాపర్టీ ఉండాలి కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళు వంశపారపరంగా లీగలేరుగా వారసత్వంగా వాళ్ళే ఉండొచ్చు. ఉండటానికి యజమాని కనుక మరణిస్తే ఆ యొక్క యజమాని యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఉంటారు నెక్స్ట్ లీగలేర్ అతని పేరు మీద ఆ 5 ఎకరాలని మళ్ళీ మార్చుకోవచ్చు. అది డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిందే. చెప్పుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అతని పేరు మీద ఇస్తారు. దాని తగ్గట్టుగా మీకు రైతు బంధు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం మీకు సహకరించి మీకు ఇస్తుంది. అంతే తప్ప ఆ భూమి ఎవరు చూస్తున్నారులే నాకేం తెలియలే అనుకోవడం పొరపాటు. అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూములు, దాన్ని గిఫ్ట్ చేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు, మార్టిగేజ్ చేయకూడదు, లీజ్ చేయకూడదు. కాకపోతే ఒకటైతే కండిషన్ ఏంటంటే, అసైన్ ల్యాండ్స్ భూముల మీద డాక్యుమెంట్ పెట్టుకొని బ్యాంకులో తనఖా పెట్టుకొని విత్తనాలకి కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు ప్రభుత్వం అది ఇచ్చింది. అంతేగాని దాన్ని అమ్మటాలు కానీ చేయకూడదు. అది కూడా ఓన్లీ విత్తనాలు కానీ కావాలంటే లోన్ మార్టిగేజ్ పెట్టి లోన్ తీసుకోవచ్చు. లోన్ తీసుకొని మీరు జీవితం అలా నడుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దానికి ప్రభుత్వం ఏమంది కానీ పర్మిషన్ తీసుకొని చేయాలి. ఏదైనా కూడా ఏది ఉన్నా కూడా డౌట్ ఉన్నా కూడా మీరు దయచేసి ఎంఆర్ఓ గారికి వెళ్ళండి. ఇలా వీళ్ళు అడుగుతున్నారు, ఈ భూమిలో నేను కొన్ని నాళ్ళ నుంచి ఉంటున్నా, కాకపోతే ఆ రోజులో 53 కన్నా ముందు వచ్చిన భూముల వాళ్ళని చాలామంది అమ్ముకున్నారు. దానికి ప్రభుత్వం కూడా ఏం మాట్లాడలే. అది కూడా అప్ టు 1977 వరకు చాలామంది అసైన్ ల్యాండ్స్ అమ్ముకున్నారు. ప్రభుత్వం కూడా దాన్ని జోలికి పోలే. ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో, చట్టం వచ్చిందో, అప్పంచి కండిషన్స్ నిషేధం. ఎవరు కూడా అసైన్ ల్యాండ్స్ అమ్మకూడదు, కొనకూడదు, మార్టిగేజ్ చేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు. చట్టం రాకముందర వరకు చాలామంది కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, ఇష్యూ లేదు, ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఎవరైనా సరే అసైన్ ల్యాండ్స్ కొనుక్కొచ్చా అంటే కొనకూడదు. డీకేటీ పట్ట కొనకూడదు, లావణ్య పట్ట కొనకూడదు, వేస్ట్లెస్ భూములు అవిరూప భూములు కొనకూడదు, ఇనాం భూములు కొనకూడదు. గుట్టలు ఉంటాయి, ప్రభుత్వం ల్యాండ్లో గుట్టలు ఉంటాయి, ఏదైనా సరే కొనకూడదు. అవన్నీ కూడా కొన్నా వేస్ట్, అనవసరంగా మీ అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. రేపు పొద్దున ప్రభుత్వం మళ్ళీ తెలిసిందంటే ప్రభుత్వం లాగేసుకుంటుంది భూమి. ఇటు తెలంగాణ సరే ఇటు ఆంధ్ర సరే ఫస్ట్ మీరు ఒకసారి మీ భూమిలో కూడా ఒకసారి ఎవడన్నా మీకు అమ్మాలని చూస్తాడు. అసైన్ ల్యాండ్ మీకు అసైన్ ల్యాండ్ అని తెలియదు, ఓ భూమి అనేది పట్టా భూమి అనుకో మీరు కొనబోతారు. ఒకసారి ఆంధ్రాలో అయితే మీ భూమికి వెళ్ళండి,
మీ భూమి వెబ్సైట్లో ఒకసారి చూసుకోండి, ఇది పట్టా భూమే అసైన్ ల్యాండ్ అని. పట్టా భూమి అయితే మీరు కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీ భూమిలో కనుక అసైన్ ల్యాండ్ అని కనబడుతుంది అనుకోండి, దయచేసి ఎవరో కొనకండి, మోసపోతారు. కొన్నారా రేపొద్దున మళ్ళీ ఆ ప్రభుత్వం ఆ భూమి లాగేసుకుంటుంది, మీ ఇన్వెస్ట్ చేసినంత డబ్బంతా పోతుంది. ఒక్కసారి చెప్తున్నా, వెబ్సైట్లో చూడండి, ఎవరైనా సరే, ఇటు తెలంగాణలో సరే పోర్టల్లో ఒకసారి వెరిఫై చేయండి. ఇప్పుడు భూమాత అని వచ్చింది తెలంగాణలో, భూమాత వచ్చింది కానీ ఇంకా ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా కంప్లీట్గా రాలేదు. అది చట్టంలో వచ్చిన తర్వాత అంతా ఒకసారి వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా వేస్ట్ చేయండి, జీవోలు ఏమైనా పాస్ అయిందా, కొత్తగా అసైన్ ల్యాండ్స్ కూడా ఎవరైనా అమ్ముకోవచ్చు అని చెప్పి జీవో రావాలి. జీవో వచ్చేదాకా అందరూ వెయిట్ చేయండి. మీ సొంత పెత్తనాలు చేసి అమ్మేయకండి ప్రభుత్వ భూములు, రేపొద్దు మీరే నష్టపోతారు. ఇక్కడ తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే జీవోలు చూడండి, కొత్త జీవోలు ఏమైనా అసెంబ్లీలో ఏమైనా బిల్ పాస్ అయిందా, ఈ అసైన్ ల్యాండ్స్ మీరు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అని ఏమైనా జీవో వస్తే ఆ జీవో కూడా మీరు ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ జీవో కాపీ తీసుకొని దాంట్లో ఏం చెప్తుంది, కండిషన్ ఏం చెప్తుంది, ఆ కండిషన్ ప్రకారం మీరు పోవాలి తప్ప మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని కోరుకుంటున్నాను. నమస్కారం.